హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్స్ బంగాళదుంప కర్రీ ఎలాగో చూపిస్తాం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బంగాళదుంప, టమాటా కట్ చేసుకొని మిల్ మేకర్స్ నానబెట్టుకోవాలి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కి వరకు ఉండి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎగిందాకా ఉండి బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగ ఉంచండి. ఉంచి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకుందాం. మిల్ మేకర్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. కలిపి మూత పెడదాం. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసి చూద్దాం. తీసిన తర్వాత లైట్గా బంగాళదుంప ఉడికిన తర్వాత ఒకసారి కలిపి సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్, సరిపోయేంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచుదాం. ఉంచిన తర్వాత టమాటీలు వేసుకుందాం. టమాటీలు వేసుకొని కలుపుకుంటా అలాగే ఉంచి మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాలు మూత పెట్టిన దాకా ఉండి చూడండి. మూత పెట్టాను. ఒక 2 నిమిషాల తర్వాత చూడపోతికి టమాటీ బాగా ఉడికింది కదా, బాగా కలుపుకొని సరిపోయేంత కారం వేసుకుందాం. కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అలా ఉంచండి. ఉంచితే ఇలాగ వస్తుంది. తర్వాత వాటర్ వేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెడదాం. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత లైట్గా ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే సిమ్లో ఉడికించండి. అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెడదాం. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూడండి, బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.